దేవుడంటే ఇష్టమని చెబుతున్నావు, కానీ ఆదివారం ఆరాధన మానేస్తావు. దేవుడంటే ఇష్టమని అంటున్నావు, ఆదివారమే పని చేయడానికి వెళ్తావు. దేవుడంటే ఇష్టమని అంటున్నావు, ఆదివారమే పొలానికి వెళ్ళిపోతావు. దేవుడంటే ఇష్టమని అంటున్నావు, ఆదివారమే పెళ్ళిళ్ళకి వెళ్ళిపోతారు. దేవుడంటే ఇష్టం అంటున్నావు, ఆదివారమే ప్రయాణం చేస్తారు. దేవుడంటే ఇష్టమని అంటున్నావు, ఆదివారమే పని చేస్తారు. దేవుడంటే ఇష్టం అంటున్నారు, ఆదివారమే కూలి పనులకు వెళ్తున్నారు. దేవుడంటే ఇష్టమని అంటున్నావు, ఆదివారమే ఉద్యోగానికి వెళ్ళిపోతున్నావు. కానీ ఇవన్నీ కూడా దేవుడి అంటే ఇష్టమని చెప్పి నటన జీవితాన్ని జీవించొద్దు. ఎందుకనంటే ఈ నటన జీవితం నిన్ను పతనం చేస్తుంది. ఒక నామకార్థత క్రైస్తవుడు తన కుటుంబం ఎప్పుడు వర్ధిల్లదు, తను ఎప్పుడు దీవించబడడు. ఆదివారము ఆరాధన మానొద్దు. ఎందుకనంటే ఆదివారం ఆరాధన నిన్ను సర్వ సమృద్ధిలోనికి రాబోయే ప్రతి దినం, ప్రతిరోజు ఆయన నీకు ఆశీర్వాదంగా మార్చబోతున్నాడు. ఆయన నీవు రాబోయే దినాల్లో దేవుని సన్నిధిలోకి వచ్చి ఆదివారం, దేవా ఈ వారం అంతా నన్ను కాపాడావు, ఇదిగో నాకు జీవాన్ని ఇచ్చావు, నాకు పని చేసుకోవడానికి చేతి నిండా పనిచ్చావు, డబ్బునిచ్చావు, ఇదిగో నా సంపాదనలో కానుక ప్రభువా నువ్వు చూపించిన కృపను బట్టి నీకు స్తుతి, దేవా నన్ను దీవించు, ఆశీర్వదించు అని చెప్పి ఎప్పుడైతే దేవుని సన్నిధిలో స్తుతి చేస్తారో ఆ రాబోయే 6 దినాలు ప్రతి దినము కూడా నీకు విజయంగా దేవుడు మార్చబోతూ ఉన్నాడు. నువ్వు కష్టపడిన ప్రతి దానిని దేవుడు నీకు అనుగ్రహించబోతూ ఉన్నాడు.